నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు. గూడూరులోని కన్నాల వీధిలో ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన వేడుకల్లో స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు. శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, నాయకులు, ఉద్యోగులు. సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలి. గూడూరులోని పురపాలక, మండల పరిషత్ కార్యాలయాల్లో అధికారులకు వినతి పత్రాలు అందజేసిన అనంతరం మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నాయకులు. ప్రియుడితో కలిసి భర్తపై దాడి. నాయుడుపేటలోని బీడీ కాలనీ ప్రాంతంలో సంఘటన. తనకు ప్రాణహాని ఉందని బాధితుడు చెప్పడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వైభవంగా ముత్యాలమ్మ జాతర ప్రారంభం. చిలుకూరు మండలంలోని తూర్పు కనుపూరులో కొలువైన ముత్యాలమ్మ బంగారు చీరలో భక్తులకు దర్శనం. జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న ఎస్పీ కృష్ణకాంత్ పటేల్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రకు విశేష స్పందన వస్తుంది. గత 5 రోజులుగా ఆయన అనంతపురం జిల్లాలో యాత్ర నిర్వహించారు. బస్సు యాత్రలో భాగంగా కదిరి చేరుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడ ముస్లిం మైనార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. పారిశ్రామికవేత్త మరియు వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గూడూరు పట్టణంలోని కన్నాల వీధిలో ఉన్న వారి నివాసంలో ఆయన అభిమానులు, పార్టీ నాయకులు, పిఎస్ఆర్ సంస్థలో పనిచేసే ఉద్యోగుల సమక్షంలో స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మతో కలిసి శివకుమార్ రెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలోని కన్నాల వీధిలో వైకాపా నేత, పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు, పిఎస్ఆర్ సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మతో కలిసి శివకుమార్ రెడ్డి కేక్ కట్ చేశారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, నాయకులు, ఉద్యోగులు పూల బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి వారందరికీ శివకుమార్ రెడ్డి కేక్ ను అందజేశారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ జన్మదిన వేడుకల్లో నాయకులు కోదండ రామయ్య, గోపాల్ యాదవ్, శాంతి, సురేష్ రెడ్డి, చిన్న, ముని, సాయి, హాషిం, ఇమ్రాన్, కబీర్ తదితరులతో పాటు శివాబి కేబుల్ ఆపరేటర్లు కాలప్రెడ్డి, చల్లా శ్యామ్ ప్రసాద్ మరికొందరు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పెండింగ్ లో ఉన్న నీటిపారుదల పనులను పూర్తి చేస్తామని వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీ సాయిప్రియ తెలిపారు. సైదాపురం మండలంలోని కమ్మవారిపల్లి గ్రామంలో నిర్వహించిన ఇంటింటా ప్రచారంలో ఆమె నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. సైదాపురం మండలంలో కమ్మవారిపాలెం గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీ సాయిప్రియ పాల్గొన్నారు. నాయకులు కార్యకర్తలతో కలిసి ఆమె ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలంటూ అభ్యర్థించారు. టీడీపీ చేపట్టే సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అభ్యర్థి లక్ష్మీ సాయిప్రియ మాట్లాడుతూ వైకాపా హయాంలో అభివృద్ధి పనులు ఎక్కడా జరగలేదన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే గ్రామం మరియు మండలంలో పెండింగ్ లో ఉన్న నీటిపారుదల పనులు పూర్తి చేస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని ఆమె కోరారు. రాజకీయం అనేది ఒక వ్యాపారం కాదు, అదొక బాధ్యత అని పవన్ కళ్యాణ్ అన్నగారు చెప్పినట్టు. కానీ మన జగన్ గారు ఇది ఒక వ్యాపారంలాగా చేస్తున్నారు. జలయజ్ఞం పేరుతో చాలా వరకు ఇరిగేషన్ వర్క్స్ అంతా పెండింగ్లో ఉన్నాయి. ఇక్కడ తెలుగంగా కాలువ ఉన్నాయి, కానీ అవి పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. ఈ 5 yearsలో ఏం పని జరగలేదు. పూర్తిగా ఇదే కాదు, చిన్న చిన్న పనులు కూడా ఆయన వ్యాపారం లాగా చేస్తున్నారు. మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఏది న్యాయం అభివృద్ధి కోసం మీరు అందరూ ఓట్ చేసి గెలిపియండి చంద్రబాబు నాయుడు గారిని. ఆయన ఒక హైదరాబాద్ని ఒక మోడల్ ఒక ఐటీ హబ్ చేశారు. సో ఆయనకి అది చేసే టాలెంట్ ఉంది కాబట్టి మీరందరూ అభివృద్ధి కోసమని ఓట్ చేయండి. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు తానంకి నానాజీ, సుబ్రహ్మణ్యం రాజు, మండల అధ్యక్షుడు మోహన్ కృష్ణారెడ్డి, పార్థసారథి, సురేంద్ర, వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం నాయుడు, రాజశేఖర్ రాజు, సర్పంచ్ నరసరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రియుడితో కలిసి ఏకంగా తన భర్తనే హతమార్చాలనుకునింది ఓ వివాహిత. కత్తితో 2 సార్లు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలోని బీడీ కాలనీ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలోని బీడీ కాలనీలో నివాసముంటున్న కనపర్తి ప్రసాద్ అనే వ్యక్తిపై ముక్సుద్తో పాటు ప్రియురాలు సుమతి, మౌలి అనే స్నేహితుడు కలిసి కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. గొంతుపై కత్తితో 2 సార్లు దాడి చేయడంతో బాధితుడికి 14 కుట్లు వేశారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది. తనకు ముక్సుద్, మౌలి, సుమతి నుండి ప్రాణహాని ఉందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు నాయుడుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బీడీ కాలనీలో ఉంటాను. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాను, ఈయనే పెరిగాను. మా భార్య వచ్చి మాకు వాళ్ళకి సంబంధం లేకుండా అయిపోయింది. విడాకులు తీసుకున్నాము. మళ్ళీ ఏం మాట్లాడిందో మా భార్య పోయి లాయర్తో మళ్ళీ కలిపారు. లాయర్లు కలిపారు. పార్థసారథి లాయర్ సారు, పార్థసారథి అని కలిపారు. నేను ఇంటికాడ పోయినా, ఎందుకు నన్ను పిలుస్తున్నామంట కాపురాను కానీ. వాళ్ళిద్దరు ఇంట్లో ఉంటే వీడియో తీసా. ఆ వీడియో తీసుకుని వచ్చిన తర్వాత ఈడిపోయాడంట ఇంటికి. ఈడికి పోయిన తర్వాత ఏం చెప్పారు, ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళ చెప్పు. మా అమ్మ మక్సీది కలిసి రసాన్ని చంపేద్దామని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అది జరిగింది. అది వచ్చి మా నాన్నకు చెప్పాను. అది వచ్చి నాకు చెప్పారు. వాళ్ళేంద్ర చంపారని క్యాజువల్గా తీసుకున్నాను నేను. ఆ అమ్మాయి వచ్చి ఇంట్లో ఉండి వాళ్ళు పిలుచుకొని వచ్చి ఇక్కడే మా ఇంటి ముందరే నా మీద కత్తితో ఇద్దరు దాడి చేశారు. మౌలి, మక్సీద్. అది జరిగింది. ఇంతవరకు పోలీసు కేసు పెట్టాము మేము. వాళ్ళైతే వచ్చారు ఆ రోజు, రోడ్డు గీడ్డు అంతా మొత్తం కొలతలు వేసుకున్నారు, చూసుకున్నారు, రాసుకున్నారు, వెళ్ళినారు అంతే. మళ్ళీ ఇంకెవరు రాలేదు వాడికి. అది మాకైతే ఎవరులే. నేను సంపాదించాలా, వీళ్ళని సాగాలి. నేను సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని టీడీపీ పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు, జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య తదితరులు కోరారు. గూడూరు పట్టణంలోని పురపాలక మరియు మండల పరిషత్ కార్యాలయాల్లో వారు అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. పట్టణంలోని పురపాలక కార్యాలయంతో పాటు మండల పరిషత్ కార్యాలయంలో అధికారులకు టీడీపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. లబ్ధిదారులకు పింఛన్లు వెంటనే పంపిణీ చేసేలా చూడాలని వారు కోరారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు, జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య తదితరులు మాట్లాడుతూ ఎన్నికలు కూడా అమలులో ఉండడంతో వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయకూడదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అయితే వైకాపా నాయకులు కుట్రపూరితంగా టీడీపీ పింఛన్లు ఇవ్వకుండా అడ్డుకుంటుందని అసత్య ప్రచారాలు చేస్తున్నారని,
ఇది మంచి పద్ధతి కాదన్నారు. సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని వారు వివరించారు. పెన్షన్లు ఇంటింటికి పోయి వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు. ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వాలంటీర్లు ఇళ్ళకి పోయి పెన్షన్ వేయకూడదని ఆదేశం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ప్రతి నెల 1వ తేదీ పెన్షన్లు ఇస్తామని చెప్పిన మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కనీసం 2వ తేదీ ఈరోజు కూడా బ్యాంకులో పెన్షన్ డబ్బులు పడలేదు. రేపు 3వ తేదీ ఇస్తాము అని ఆయన పేపర్లోనే పబ్లిసిటీ చేయడం కూడా జరిగింది. నేను చెప్పేది ఒకటే, ఎన్నికల కమిషను ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వారు ఎటువంటి యాక్టివిటీస్లో పాల్గొనకూడదు. వాళ్ళు ఈ నెల నుంచి కూడా కనీసం పెన్షన్లు కూడా ఇవ్వకూడదని చెప్పని ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే దీంట్లో ఎన్నికల కమిషన్కి ఒక పరమార్థం ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకులు అనేక మీటింగ్స్లో అటు విజయసాయిరెడ్డి గారు అయితేమి, అటు ఆవంతి శ్రీనివాస్ గారు అయితేమి, ఇంకా అనేక మంది ఇక్కడున్న వాలంటీర్లు, రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు 190 మంది మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అని చెప్పని వాళ్ళు ధారాళంగా ప్రకటించడం జరిగింది. అయితే ఎన్నికల ప్రక్రియలో వీళ్ళు భాగస్వామ్యులు కాకూడదు, వీళ్ళని ఈ నెల రోజుల పాటు పక్కన ఉంచాలని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తే దాంట్లో భాగంగానే వాళ్ళు పెన్షన్ ఇవ్వకూడదని చెప్పని ఎన్నికల కమిషన్ ఆదేశిస్తే దాంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏదో పోవద్దన్నారని, వాళ్ళని పక్కన పెట్టారని, అవ్వాతాతలకు దూరం చేశారని, దానివల్ల పెన్షన్ ప్రక్రియ ఆగిపోయిందని. ఈ సమావేశంలో నాయకులు శివకుమార్, వెంకటేష్, గురవయ్య, పిల్లల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలకు తాత్కాలిక పథకాలు తప్ప శాశ్వత అభివృద్ధి ఏ ప్రభుత్వం చేయడం లేదని, వారికి శాశ్వత ఆదాయం కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు విజయ్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని విశ్రాంతి ఉద్యోగుల భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పేదల సమస్యల పరిష్కారం కోసం తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని వివరించారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఫిబ్రవరి 14వ తేదీన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. ఎన్నికల కమిషన్ నుంచి కూడా ఈ పార్టీ యొక్క రిజిస్ట్రేషన్ కూడా సాధించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంలో మన రాష్ట్రంలో బలమైనటువంటి పార్టీలు ఉన్నాయి, చాలా పార్టీలు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఒకవైపు 2 జాతీయ పార్టీలు, ప్రధానంగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ, అలాగే రాష్ట్ర స్థాయి పార్టీలు, ముఖ్యంగా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కూడా ఈరోజు 12 నియోజకవర్గాల నుంచి మేము మొదటి జాబితాని రిలీజ్ చేస్తున్నాము. దీనిలో 48 మండపేట కాన్స్టిట్యున్సీ నుంచి టి ధనరాజు, 52 జగ్గంపేట కాన్స్టిట్యున్సీ నుంచి నరేంద్రబాబు, 54 కొవ్వూరు కాన్స్టిట్యున్సీ నుంచి శ్యామ్ రవిప్రకాష్, బొంతా శ్యామ్ రవిప్రకాష్, 69 తిరువూరు ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ నుంచి శీలం రాజా, 70 నూజివీడు కాన్స్టిట్యున్సీ నుంచి షేక్ జానీ, 102 ఎర్రగొండపాలెం ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ నుంచి హెప్సీ రాణి, వేళ హెప్సీ రాణి. ఇప్పుడు ఎన్నికలలో డబ్బు అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది అన్న విషయాన్ని అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. మేము గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ప్రజలు కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎంత డబ్బు ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు అని కూడా చెప్పారు. మా దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి. అయితే మేము ప్రతి చోట కూడా చెప్తూ ఉన్నాము, డబ్బు ఇచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు అనే విషయాన్ని పక్కన పెడితే డబ్బు ఇచ్చి ఓటు కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అంటే దాని అర్థం వారి మీద జనంకి నమ్మకం లేదు. సో మాకు
ఎన్నికల సమయంలో మాదిగలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారే తప్ప మాదిగలకు పోటీ చేసే అవకాశం ఇవ్వడం లేదని ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు ఆదూరు రత్నం తెలిపారు. గూడూరులోని తపాలా కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగమల నియోజకవర్గం నుండి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా మాదిగ కులానికి చెందిన వ్యక్తి పోటీలో ఉన్నారని, అలాగే తెలుగుదేశం పార్టీ కూడా మాదిగలకు సీట్లు కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు శ్రీనివాసులు, పెంచిలయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఆదూరు రత్నం, నవేంద్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పూలమాల వేసి ఈరోజు ప్రెస్ మీట్లో నిమగ్నమైన. గత 30 సంవత్సరాల నుంచి మాదిగ దండోరా ఉద్యమంలో పనిచేస్తూనే ఉన్నాం. ఈ ఉద్యమంలో ఎంతో మంది అసువులు బాశారు. ఏబిసిడి వర్గీకరణ అంశానికి వస్తే మాదిగలకి ఒరిగింది ఏమీ లేదు. ఈ 30 ఏళ్లలో మాదిగలు 150 మంది చనిపోయారు. వేల సంఖ్యలో మాదిగలు, మాదిగ ఉపకులాలు నాశనం అయిపోయారు. ఒకటే చెప్తున్నాం, పార్టీలు రాజకీయంగా వచ్చినప్పుడు మమ్మల్ని వాడుకోవటం తప్ప మాకు ఎవరూ న్యాయం చేసినటువంటి వ్యక్తులు కాదు. మేము ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉన్నాం. ఈరోజు బీజేపీ పార్టీ గతంలో ఈరోజు మేము ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒక ఏలుముద్రగాడని, టిప్పర్ డ్రైవర్ అని అవహేళన చేశాడు. అది కరెక్ట్ కాదు సార్, మీరు దాన్ని వెనక్కి తీసుకోండి. ఈరోజు మేము మాదిగలుగా మేమందరికీ అన్ని రాజకీయ పార్టీలకు ఉపయోగపెట్టుకొని మమ్మల్ని దూరపరిచారు. ఈరోజు కూడా కృష్ణమాదిగ కానీ జాతిని తాకట్టు పెడుతున్నాడు. ఈరోజు మేము అడిగేది ఒకే ఒక కోరిక, మేము ఈరోజు ఏ జాతిని నమ్మి కుల సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ నమ్మి కృష్ణమాదిగలు నమ్మి మోసం పోయినాము. ఈరోజు మమ్మల్ని పక్కన పెట్టి రాజకీయ ఒత్తిడి చేయొద్దని చెప్పమని చెప్పి హెచ్చరిస్తున్నాను. కానీ ఇంకొకటి మరో వీక్షణ, ఏ వర్గీకరణ కోసం తలపెట్టాడో లక్ష్యం కోసం వర్గీకరణ పక్కన పెట్టి టేబుల్ సమావేశం విజయవాడలో జరిగింది. అదేవిధంగా అందరూ చేసి మాదిగ సంఘాలు చేసి అందరూ కలిసి అక్కడ మన గుంటూరు జిల్లాలో కూడా అడ్డుకోవడం జరిగింది. కృష్ణమాదిగ గారు మళ్ళా కూడా తలపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది కృష్ణమాదిగ గారి మీద మాకు గౌరవం ఉంది, ఆ గౌరవం పోగొట్టుకోవద్దని చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి తడ వచ్చి చంద్రబాబు నాయుడు గారికి సమయానికి వచ్చి ఓటేయమంటున్నారు, కానీ మాదిగల సమస్యల మటుకు మీరు వదిలేశారు. బీజేపీ ప్రభుత్వంతో 100 రోజుల్లో వర్గీకరణ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఆ 100 రోజులు గాలికి వదిలేశారు. వచ్చే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వేసుకునేందుకు గూడూరు పట్టణంలో పోలీసులు కవాతు నిర్వహించారు. 1వ, 2వ పట్టణ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులైన అడవి కాలనీ, ఈవీఆర్ పల్లి, కోర్టు సెంటర్, సివిసి పార్క్, ఐసిఎస్ రోడ్, సొసైటీ, పేల్దార్ కాలనీ తదితర ప్రాంతాల్లో పోలీసులు, బీఎస్ఎఫ్ సిబ్బంది కవాతు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. రాణిపేట ప్రాంతం టీడీపీకి కంచుకోటగా నిలుస్తుందని, గడిచిన ఎన్నికల్లో ఈ ప్రాంతంలో అధిక ఓట్లు వచ్చాయని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి పాసం సంధ్యారాణి తెలిపారు. గూడూరు పట్టణంలోని 22వ వార్డులో నిర్వహించిన శంకారవం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు మహిళలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి కరపత్రాలు అందజేశారు. అనంతరం సంధ్యారాణి మాట్లాడుతూ గతంలో ఇదే ప్రాంతం నుండి కౌన్సిలర్గా పోటీ చేశానని, టీడీపీ హయాంలో అభివృద్ధి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ వెనకాల రావాలన్నా. అలానా నాయుడు చూడ కుమారనా
సైడ్ రండి అన్న, నా అడ్డం రా పక్కన సైడ్ రండి, అడ్డం రా పక్కన సైడ్. ఓకే ఎంతో రాజకీయంగా మేము ఎదగటానికి ఒక స్టెప్ ముందుకు వేయడానికి మాకెంతో సహకరించి సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించింది. ఆ రోజు చూపించినటువంటి అభిమానమే ఇప్పుడు వరకు వీళ్ళు చూపిస్తూ ప్రతి ఒక్క ఎలక్షన్లో మాకు మెజారిటీ ఇస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. మేము ఎప్పటికీ ఈ వార్డు ప్రజలను ఎప్పటికీ మేము మర్చిపోమని మీకు ఒకసారి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆ రోజు వచ్చినప్పుడు ఆ వార్డులో నేను దిగినప్పుడు భయంకరంగా నీటి ఎద్దడి, నీటి కొరత, రోడ్లు లేవు, చాలా భయంకరమైన పరిస్థితుల్లో నాకు వార్డుకు రావాలంటేనే భయం వేసేది. అట్లా తిట్టేవాళ్ళు, వాటర్ లేదమ్మా, రోడ్లు లేవమ్మా అని తిట్టేవాళ్ళు. అట్లాంటి పరిస్థితిలో నుంచి తెలుగుదేశం గవర్నమెంట్లో ఎన్నో అభివృద్ధి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది. నరసింహులు చెప్పినట్టు అటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి వార్డు ఈరోజు 5 సంవత్సరాల నుంచి ఒక డెవలప్మెంట్ లేకపోవడము, వాటర్ లేకపోవడము, లైట్లు లేకపోవడము, రోడ్లు లేకపోవడము, ఈ విధమైనటువంటి సిచ్యువేషన్లో ఈ వార్డును తీసుకురావడం జరిగింది. ఈ వార్డు అనే కాదు, మేము దిగినటువంటి వార్డులన్నీ పరిస్థితి ఈరోజు నీళ్లు లేవు, లైట్లు లేవు, రోడ్లు లేని పరిస్థితి, యాక్సిడెంట్లు అయ్యేటువంటి పరిస్థితులు ఈరోజు ఉంది. మా ప్రజలందరూ కూడా నేను చెప్తున్నాను, ఆలోచించండి, గమనించండి, మన అభివృద్ధి బాటలో నడిపించేటువంటి తెలుగుదేశం అవ్వాదాతలకు బుధవారం లోపు పింఛన్లు అందజేయాలని, కుట్రపూరిత రాజకీయాలు వైకాపా ప్రభుత్వం మానుకోవాలని టీడీపీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి సూచించారు. చిలుకూరులోని మండల పరిషత్ కార్యాలయంలో ఈఓపీఆర్డీ మాణిక్యంకు నాయకులు వినతిపత్రం అందజేసి వెంటనే పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుండాల లీలావతి, వెంకటేశ్వర నాయుడు, రమణయ్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీని మీద దాడులు, అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం పెన్షన్లకు సంబంధించి వాలంటీర్తో పంచకూడదు, సచివాలయ సిబ్బంది మరి ఇతర ప్రభుత్వ ఉద్యోగుల చేత పంచాలనే నిర్ణయానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మీద జరిగే బురద దాడిని ఖండిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాలంటీర్లని మా పార్టీ కార్యకర్తలు 90% మంది అని చెప్పి చెప్పుకుంటున్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో చాలామంది వాలంటీర్లు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వాళ్ళ యొక్క ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటున్న సందర్భం మనం చూస్తాను. కొందరిని సస్పెండ్ చేశారు, అదేవిధంగా మరికొందరిని విధులకు దూరంగా ఉండే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు రాష్ట్రం ఎన్నికల కమిషన్ మాత్రం ఎన్నికల విధులకి దూరంగా ఉంచాలని, వాలంటీర్లని ఈ యొక్క కార్యక్రమానికి పెన్షన్లు పంచే కార్యక్రమానికి ఉపయోగించకూడదని చెప్పి ఆదేశాలు జారీ చేసుకుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అన్ని ఎంపీడీఓలకి అదేవిధంగా అన్ని ఆర్ఓల కార్యాలయాల దగ్గర వెంటనే ప్రభుత్వ సిబ్బంది, సచివాలయ సిబ్బందితో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారుల యొక్క ఇంటి దగ్గరే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరో పక్కన ఖజానాలో ఉన్న డబ్బులు మొత్తము ఈరోజు ఆయన యొక్క బినామీలకి విషయం చూడబోతే ఈ మార్చి ఎండింగ్ అన్నప్పుడు అది అందరికీ తెలిసిన విషయమే, కానీ సెలవులు అవి ఉన్నాయని చెప్పి అడ్డగోలుగా మాట్లాడి ఈరోజు పెన్షన్లు ఆపే పరిస్థితి. పెన్షన్లు ఆపుతూ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో చేశారు, ఎలక్షన్ కమిషన్కి ఏదో చెప్పారని చెప్పి కూడా చెప్పడం ఇది కరెక్ట్ కాదు. ఆయనకి తెలిసి ఇది ఫైనాన్షియల్ ఇయర్, ఈ మంత్ ముందుగానే 31వ తేదీ మన పెన్షన్లు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఈ రోజుకి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు పెంచే పరిస్థితి కాదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 3వ తేదీ లోపల పెన్షన్లు పంచాలి. ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ల కోసం ఎదురు చూసే పరిస్థితి. కానీ వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని పెన్షన్లు పంచడం కరెక్ట్ కాదు. అలాగే వీఆర్ఓలు ఉన్నారు, సెక్రటరీలు ఉన్నారు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఒక నియమ నిబంధనలు పాటించింది కాబట్టి వాలంటీర్ వ్యవస్థను పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి కూడా మేము కోరుకుంటూ గూడూరు పట్టణంలోని సాయిరాం చార్టీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. దగ్గోలు మల్లికార్జున రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని వారి కుమారుడు కిషోర్ రెడ్డి దాతగా వ్యవహరించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరు శ్రీనివాసులు, వాకాటి రామ్మోహన్ రావు, రాము, పిల్లెల శ్రీనివాసులు, కుమార్ నాయుడు, పోతిరెడ్డి పెంచిలయ్య, నాగరాజు, సతీష్, రమేష్, కృష్ణారెడ్డి, నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు ఈరోజు సూలూరుపేట వాస్తవులు దగ్గోల మల్లికార్జున రెడ్డి గారి జ్ఞాపకార్థం, అంటే ఈరోజు చనిపోయి కరెక్ట్గా సంవత్సరం అయింది. సంవత్సరకం మల్లికార్జున రెడ్డి గారి జ్ఞాపకార్థం దగ్గోల కిషోర్ కుమార్ రెడ్డి గారి వాళ్ళ కుమారుడు సంపూర్ణ సహకారంతో ఈరోజు ఇక్కడ మంచి రుచికరమైన భోజనాలని ఏర్పాటు చేయటం చాలా సంతోషమైన విషయం. మా దగ్గోల మల్లికార్జున రెడ్డి గారికి ఎక్కడున్నా కూడా మన ఆయన ఆశీస్సులు మా వాళ్ళ కుమారుడు కిషోర్ కుమార్. చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మంగళవారం నుండి ప్రారంభమైంది. జాతర సందర్భంగా ముత్యాలమ్మ అమ్మవారు బంగారు చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. జాతరలో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ మొదటి రోజున అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. సార్ ఫోటో రావడం జరిగింది. బందోబస్తు అంతా ఇవాల్యూట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు తెలిసిందే ఈరోజు రేపు ఎల్లుండి దాదాపు ఇక్కడ రోజుకి 1 లక్షల మంది భక్తులు వస్తారు. భక్తులకు ఏ విధంగా ఇబ్బంది జరగకుండా మీకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. సుమారుగా 400 మందిని బందోబస్తు డిప్లాయ్ చేయడం జరిగింది. అదేవిధంగా కాకుండా ఇది మా క్రైమ్ పార్టీలో జరుగుతుంది. ఏమి పెట్టి ఇన్సిడెంట్ జరగకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం. ఆ తరుణంలో ఇక్కడ రావడం జరిగింది. అమ్మవారి తల్లి ప్లేసెస్ తీసుకోవడం జరిగింది. ఈ మీడియాతో అదే రిక్వెస్ట్. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి స్వామివారికి రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. భక్తులు విరిగా పాల్గొని విశ్వనాథుని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కొల్లిపార సృజన వ్యవహరించారు. నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ. భవ వేద సారా సదా నిర్వికారా భవ వేద సారా సదా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా
వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు. గూడూరులోని కన్నాల వీధిలో ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన వేడుకల్లో స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు. శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, నాయకులు, ఉద్యోగులు. సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలి. గూడూరులోని పురపాలక, మండల పరిషత్ కార్యాలయాల్లో అధికారులకు వినతి పత్రాలు అందజేసిన అనంతరం మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నాయకులు. ప్రియుడితో కలిసి భర్తపై దాడి. నాయుడుపేటలోని బీడీ కాలనీ ప్రాంతంలో సంఘటన. తనకు ప్రాణహాని ఉందని బాధితుడు చెప్పడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వైభవంగా ముత్యాలమ్మ జాతర ప్రారంభం. చిలుకూరు మండలంలోని తూర్పు కనుపూర్లో కొలువైన ముత్యాలమ్మ బంగారు చీరలో భక్తులకు దర్శనం. జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న ఎస్పీ కృష్ణకాంత్ పటేల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.